సార్ మధుకర్ గారు ఫస్ట్ మీ దగ్గరకు వస్తాను నేను, ఎందుకంటే సురేష్ గారు ఉన్నారు అండ్ కిషోర్ పోరెడ్డి గారు ఉన్నారు. బీజేపీ వాయిస్ నేను తీసుకుంటాను అంతకంటే ముందు మధుకర్ గారు, ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఇది ట్రెండ్స్ ని బట్టి జనరల్ గానే సెన్సెక్స్ లు నిఫ్టీలు ఈ బేసికలీ బడ్జెట్ వచ్చిన వెంటనే మధుపరులు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒక చర్చ వస్తుంది. ట్రేడింగ్ కాకపోయినా బట్ ఓవరాల్ గా పాజిటివ్ దృక్పథం ఉందా? మీరు దాన్ని రెగ్యులర్ స్టాక్ మార్కెట్ నిన్ననే చీరపైన నిన్న దాకా చాలా కష్టంగా ఉండే. మోడీ గారు చిన్న క్లూ లాగా ఇచ్చారు కదా, నేను లక్ష్మీదేవిని కోరుకుంటున్నాను పేద మధ్య తరగతికి వరాలు కురిపించమని. సో దాని నుంచి ఒక క్లూ తీసుకున్నాయి మార్కెట్స్. నిన్ననే చీర పైన ఈ రోజు మధ్యలో కొంచెం డౌన్ అయినా, ఈరోజు సాటర్డే ఎలాగో హాలిడే కూడా ఫండ్ హౌసెస్ అలాంటివి పెద్దగా ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఓవరాల్ గా రికవర్ అయినాయి, ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. పాజిటివ్ ట్రెండ్ అయితే ఉంది, మండే పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. పాస్ట్ 10 days నుంచి కొంత నెగటివ్ ఉంది కదా, అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొద్దిగా నెగటివ్ ట్రెండ్ అయితే లాస్ట్ 1 month గా జరుగుతుంది, మధ్యలో కొంచెం రికవర్ అయినా మళ్ళీ తర్వాత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది విపరీతంగా ఉంది. లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు అమ్మేశారు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం మన డిఐఎస్ కొంటున్నాయి మళ్ళా. ఇప్పుడు పాతకాలంలో మీరు చూస్తే టీవీలో ఒకటే న్యూస్ వచ్చేది, ఈ రోజు విదేశీ మదుపరులు అమ్మకాలు జరిపారు, మార్కెట్ తగ్గింది. విదేశీ మదుపరులు కొన్నారు, మార్కెట్ పెరిగి, ఇదే వచ్చేది. ఇప్పుడు రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మన డిఐఎస్ దగ్గరే పర్చేస్ పవర్ ఎక్కువైంది. అంటే మన మ్యూచువల్ ఫండ్ కలెక్షన్ ఆల్మోస్ట్ నెలకు 25,000 కోట్లు ఉంటుంది. అట్లాగే మన బ్యాంక్స్ కానీ మిగతా డిఐఎస్ కానీ మన దగ్గర హెవీ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయే ఎఫెక్ట్ మనకు అంత పడట్లేదు. డెఫినెట్ గా మళ్ళీ ఎఫ్ఐఎస్ కమ్బ్యాక్ అవుతారు, వాళ్ళు ఎక్కువ ప్రైస్ లో ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే షార్ట్ టర్మ్ లో కొంచెం అటు ఇటు కావచ్చు, పెరగడం అంటే రేపు ఎల్లుండి దొరుకుతుంది కాదు. డెఫినెట్ గా ఓవరాల్ ట్రెండ్ అయితే అప్పు ఉంది, అండ్ ఇయర్ కూడా అప్పు ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ బడ్జెట్ అంతా మార్కెట్ రిలేటెడ్ మేడం ఏది కదిలించలేదు. అంటే ఎస్టీటీ కానీ ఎస్సీఎస్టీ కానీ సిసిఎస్టీ ఏది కూడా దాంట్లో అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ దాన్ని కదిలించలేదు, అలాగే ఎస్టీటీ కదిలించలేదు. సో అదొక సంతోషం. కానీ ఎప్పుడైతే ట్యాక్స్ పరిధిని చేశారో సో ఈ మనీ అనేది డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ లో కూడా వస్తుంది. మనీ అనేది అన్ని రంగాల్లోకి వెళ్తుంది, అందులో ఒకటి స్టాక్ మార్కెట్ కూడా హెవీ సేవింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ పాత ట్యాక్స్ లా ప్రకారం చూసుకుంటే పాత స్లాబ్ లో 30% ఉన్న వాళ్ళకు అరౌండ్ లెక్క ప్రకారం చూస్తే 1,10,000 వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో 1,10,000 అనేది ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ కాలంలో ఇందాక ఆయన అన్నట్టుగా ఎఫ్డీలు తగ్గుతున్నాయి అన్నట్టు, అది అంత వరి అవ్వాల్సిన విషయం కాదు. ఎఫ్డీలు ఎందుకు తగ్గుతున్నాయంటే ఈ జనరేషన్ లో ఎఫ్డీ చేయడానికి కన్నా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. దట్ కెన్ బి రిటర్న్స్ ఎక్కువ కదా, స్టాక్ మార్కెట్ షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళ కంఫర్ట్ ఏది ఉందో అది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎఫ్డీ తగ్గుతుంది. అదంతా వరి అయ్యే నంబర్ అయితే కాదు. డెఫినెట్ గా మార్కెట్ గానీ ఎకానమీ గానీ అనుకూలంగానే ఈ బడ్జెట్ ఉంది. లాస్ట్ టైం మన డిస్కషన్ గుర్తుండే సాయి, నేనేమన్నాను, మిడిల్ క్లాస్ చాలా అండర్స్ట్ గా ఉన్నాడు, ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నాడు మనం డిస్కస్ చేసాం. సో ఎందుకంటే ఫుల్ గా ఆకలేసిన వాడికి భోజనం పెట్టకుండాను టీ తాగు తగ్గుతుంది, ఒకప్పుడు నేను కాస్త ఆకలి తగ్గుతుంది అంటే వాడికి చిరునెత్తుకు వచ్చింది. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 20-30 వేలే పెంచేది ఈ స్లాబుల్లో, వీళ్ళు వచ్చాక 1,00,000 అది సరిపోవట్లేదు. ఒక బూస్టర్ షాట్ అవసరం ఉండే. ఈ రోజు ఇది బూస్టర్ షాట్, ఇది డెఫినెట్ గా బూస్టర్ షాట్. కంప్లీట్ మధ్య తరగతి అంటే ఎన్ని రోజులు ఇప్పుడు జిఎస్టీ వచ్చాక పేదవాడు జిఎస్టీ పరిధిలో కూడా లేడు. చాలా మంది పేదవాళ్ళు ట్యాక్స్ పడుతున్నారు, అది తప్పదు. పేదవాడికి జిఎస్టీ కూడా లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లో ముందే లేడు, ఇప్పుడు మధ్య తరగతి కూడా లేడు. నెలకు 1,00,000 కన్నా ఎక్కువ సంపాదించేవాడు కూడా మధ్య తరగతి అంటే మనం ఏం చేయలేము. బట్ 1,00,000 వరకు అయితే డెఫినెట్ గా ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి ఇది బిగ్ రిలీఫ్, వెరీ బిగ్ రిలీఫ్. ఓకే సురేష్ కొచ్చాట్ల గారు, సార్ మీరు జర్నలిస్ట్ గా చాలా సంవత్సరాల నుంచి బడ్జెట్లు మీరు విశ్లేషించారు.